రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఏం సాంప్రదాయమని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో సేవ్ డెమోక్రసీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు, కాగడాలు చేతపట్టి చంద్రబాబు తీరును ఎండగడుతూ ఈ కార్యక్రమం కొనసాగింది. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా సర్వనాశనం చేసి దొంగలో తొక్కినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారో మనందరికీ తెలుసు. అంతా అవినీతి కార్యక్రమం, అంతా దురాచారం, అంతా అరాచకం సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి శాసనసభ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అలాగే మనకి పత్రికా వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నిటినీ కూడా కాలవేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రజలు అధికారం ఇస్తే శాసనసభ్యుల్ని అక్రమార్గాన్ని సంపాదించిన ధనంతో మీరు కొంటారా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక రాజకీయ పార్టీ నుంచి రిప్రజెంట్ చేయమని వారికి ఎంపిక చేసి శాసనసభకు పంపిస్తే ఈ రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా వారిని పార్టీ మార్పించి అపహాస్యం చేస్తారు. భవిష్యత్ తరాలకి మన రాష్ట్రం నుంచి మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? ఈ అవినీతికరమైన పద్ధతుల ద్వారా, డబ్బు ద్వారా ప్రజల అభిప్రాయాన్ని డిఫీట్ చేయొచ్చు అనే సందేశాన్ని మీరు ఇస్తున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓడిపోకూడదన్నటువంటి సూత్రానికి మన రాజ్యాంగం కట్టుబడి ఉంది. అంచేత అట్లాంటి వారిని అందరినీ వెంటనే డిస్క్వాలిఫై చేయండి. మళ్ళీ ఎన్నికలు పెట్టించి ప్రజల అభిప్రాయాన్ని ఆ ప్రాంతాల్లో కోరండి.